ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూలై 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి గ్రహాల మార్పు వల్ల వీరికి ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. వీరు ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. వృశ్చిక రాశి వారికి జూలై 5, 6 తేదీల్లో ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరిని మోసం చేయరు. ఈ రాశి వ్యక్తులకు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. వీరి పని వీరు మాత్రమే చేసుకుంటారు. ఎదుటి వారి పనిలో మాత్రం వీరు జోక్యం చేసుకోవారు. ఈ రాశి వ్యక్తులు ఎవరిని మోసం చేయరు అని చెప్పుకోవచ్చు. వీరిని ఎవరు అయినా మోసం చేస్తే అస్సలు వీరు సహించరు. వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఒకరు చెప్పినది అస్సలు వీరు చేయరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా వీరు అస్సలు భయపడరు. వీరు కార్యదక్షతను కలిగి ఉంటారు. చూడటానికి మంచిగా ఉంటారు, కానీ వీరిలో కోపం వస్తే ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు, బాధలు అధికంగా ఉంటాయి. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. నమ్మిన వారి చేతిలోనే వీరైతే మోసపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు 10 మందికి సహాయం చేస్తారు, కానీ వీరి సహాయాన్ని అయితే ఎవ్వరు గుర్తించలేరు. వీరికి ఎంత కష్టం వచ్చినా సరే ఎవరికి చెప్పుకోరు. వీరు నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. నమ్మిన వారి కోసం అయితే వీరు ఏదైనా చేస్తారు. వీరికి ఎంత కష్టం వచ్చినా సరే ఎవరితో అస్సలు చెప్పుకోరు. వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అన్న కోరిక అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. ఈ రాశి వ్యక్తులకు అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరికి కోరికలు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి కార్యదక్షత అనేది ఎక్కువగా వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఒక పని మొదలు పెడితే చాలు, దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ జూలై 5, 6 తేదీల్లో మాత్రం అదృష్టం పట్టబోతుంది. వీరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వీరి యొక్క సమస్యలు, బాధలు అన్నీ తీరిపోయి వీరి యొక్క తలరాత మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలోనైతే మీకు అదృష్టం పట్టబోతుంది. ఆర్థికంగా మీరు
ఉన్నత స్థానాలకు వెళ్ళబోతున్నారు. మీకైతే ఈ సమయంలో గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు గోచారం అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీలోని ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా కానీ మంచి ఫలితాలనే పొందుతారు. గతంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. మీ జీవితంలో మీరు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీకు ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్థిక శ్రేయస్సు, అత్యంత ధనలాభాలు, వృత్తిలో అభివృద్ధి మీకు చేకూరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కోల్పోయిన ధనం పొందుతారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు మీకు రాబోతున్నాయి. ఏ వృత్తిలో ఉన్న వారికైనా అధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారి యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన సమస్యలు కూడా తీరిపోతాయి. మీకు ఏదో రకంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు చేస్తారు. మీ వ్యాపారంలో భారీ మార్పుల వల్ల డబ్బు చేతిలో నిలుస్తుంది. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక తీరుతుంది. ఈ సమయంలో మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది విద్యార్థులకు ఇది మంచి భవిష్యత్తు ఉంటుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఈ సమయంలోనైతే వ్యాపారస్తులకు ఇబ్బందులు తొలగిపోయి అయితే అధిక లాభాలను మీరు చూడబోతున్నారు. ఇది అయితే మీకు మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్లు వస్తాయి, జీతాలు కూడా పెరుగుతాయి. అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే త్వరలోనే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు ఈ సమయంలో చూస్తారు. ఈ రాశి వ్యక్తులకు అయితే వీరి యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఈ సమయంలోనైతే మీకు కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఇది మంచి టైం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ రాశి వ్యక్తుల ఎప్పటినుంచో ఉన్న కోరిక ఈ సమయంలో తీరుతుంది. అంటే ఈ రాశి వ్యక్తులకు వ్యాపారం అభివృద్ధి జరగడం వల్ల డబ్బు అనేది ఈ సమయంలో చేతికి అందుతుంది. దానివల్ల మీరు ఒక కొత్త వ్యాపారాన్ని అయినా మొదలు పెడతారు, లేదంటే మీ యొక్క కోరిక తీర్చుకుంటారు. ఈ సమయంలో వీరికి సొంత ఇంటి కళ అనేది వీరికి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ సమయంలో మీరు అయితే ఒక కొత్త ఇంటిని నిర్మించుకోవడం లేదా ఒక కొత్త ఇల్లును కొనుక్కోవడం జరుగుతుంది. ఈ సమయం అయితే మీకు గ్రహాలన్నీ చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు అయితే అవకాశాలు ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు అయితే భారీ లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీకున్న అడ్డంకులు తొలగిపోయి అధిక లాభాలను చూస్తారు.